ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ గాయత్రినండి. ఈరోజు చేయబోతున్నాం కొబ్బరి కారం అండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా. 50 గ్రామ్స్ పచ్చిమిర్చి, 1.5 తురుము కొబ్బరి తురుము, ఒక తెల్లవాయి పెద్దది, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అండి. ఇలాగ ఇవన్నీ తీసుకున్నాం కదా. ఒక ప్యాన్ పెట్టి పచ్చిమిర్చి వేయించుకుందామండి. మీరు కారం తక్కువ తినేటట్లుంటే దాంట్లో కొన్ని పచ్చిమిర్చి తీసేసి వేసుకొని వేయించుకోండి. అలాగ కొద్దిగా ఆయిల్ వేసి వేయిద్దాము. త్వరగా వేగుతాయండి పచ్చిమిర్చిలోకి కొద్దిగా ఆయిల్ వేస్తే. అలాగ వేయించుకున్నాక చింతపండు నేను నిమ్మకాయ సైజ్ అంతా తీసుకుంటున్నానండి. దింపే ముందరగా నేను దాంట్లోకి వేసి అలాగ వేయించి పక్కకు తీసుకుంటున్నానండి. అవి చల్లారనిద్దాం. ఇప్పుడు పక్కకు తీసేసుకుందాము ప్యాన్లో నుంచి. అదే ప్యాన్ తీసుకొని నేను 1.5 కొబ్బరి తురుము వేస్తున్నాను. అది ఎండు కొబ్బరి అండి. ఎండు కొబ్బరి వేసుకొని వేయించుకుంటున్నాను. అలాగ మీడియం సిమ్లోనే పెట్టి వేయించుకోండి. బ్రౌన్ షేడ్ రావాలండి. అంత బ్రౌన్ అవసరం లేదు. లైట్గా బ్రౌన్ షేడ్ వచ్చింది అని మీకు తెలిస్తే త్వరగా తీసేసేయండి, లేదా అంటే మాడిపోతుంది. పచ్చివాసన పోవడానికి మాత్రమే వేయిస్తున్నాను. ఆయిల్ ఏం వేయటం లేదు దాంట్లోకి, సరేనా. అలాగ వేసి వేయించుకోవాలి. వేయించి పక్కకు తీసేసుకుందామండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుందాం మిక్సీ పట్టడానికి. ఇప్పుడు వేయించుకున్న కొబ్బరి తురుము దాంట్లోకి అలాగండి కొబ్బరి తురుము వేసుకున్నాం కదా. ఒక తెల్లవాయి పాయ వేస్తున్నానండి. నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేస్తున్నాను. అలాగ తెల్లవాయి, అలాగ హాఫ్ స్పూన్ అంత సాల్ట్ వేస్తున్నానండి. మీకు సరిపడ సాల్ట్ వేసుకోండి. పచ్చిమిర్చి కూడా కారానికి తగినంత మీరు ఎంత తినగలరో అంతే వేసుకోండి. అలాగ పచ్చిమిర్చి, చింతపండు వేసి వాటర్ వేయకూడదండి. వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి, లేదంటే టేస్ట్ ఉండదు. ఇది వాటర్ వేయలేదు, నేను వాటర్ వేయకుండా రుబ్బానండి. అలాగా మెత్తగా గ్రైండ్ పట్టండి. చిన్న మిక్సీ జార్లో అయితే త్వరగా పడుతుంది. చిన్న మిక్సీ జార్లో రుబ్బుకోండి. అలాగా నేను ఒక బౌల్లోకి సర్వ్ చేశానండి. కొబ్బరి కారము వైట్ రైస్లోకి, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.